హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెప్టెంబర్లో లాంచ్ అవ్వబోయే కొన్ని మొబైల్స్ గురించి మాట్లాడదాం. లాస్ట్ మంత్ చూసుకున్నట్టయితే మనకు పోకో ఫోన్ F1, రియల్మీ 2, హానర్ ప్లే ఇలా చూసుకున్నట్టయితే చాలా మొబైల్స్ వచ్చాయి. తర్వాత వచ్చేసి నోకియా 61 ప్లస్ కూడా వచ్చేసింది. సో ఈ మంత్లో కూడా మనకు చాలా మొబైల్స్ రాబోతున్నాయి. సో మరి ఆ మొబైల్స్ ఏంటి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎప్పటి వరకు రావచ్చు అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. సో అందులో ఫస్ట్ వచ్చేసి రెడ్మీకి సంబంధించి 3 మొబైల్స్ రాబోతున్నాయి. రెడ్మీ 6, 6A, 6 Pro. సో 3 కూడా మనకు బడ్జెట్ మొబైల్సే. సో స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే 6A మనకు 5000 నుంచి 6000 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. సో దీనిలో స్పెసిఫికేషన్స్ 5.45 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ తోటి వస్తుంది. ఇది హెచ్డి ప్లస్ డిస్ప్లే 18:9 ఆస్పెక్ట్ రేషియో తోటి రాబోయే మొబైల్. కాకపోతే దీనిలో ఈసారి వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాకుండా హీలియోకి సంబంధించిన ప్రాసెసర్ అంటే మీడియాటెక్కి సంబంధించిన ప్రాసెసర్ వాడారు. సో దీనిలో మనకు A22 చిప్సెట్ని వాడారు. సో దీనిలో మన కెమెరా గురించి చూసుకున్నట్టయితే బ్యాక్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 3 మెగాపిక్సెల్, 3000 mAh బ్యాటరీ తోటి, 2GB ర్యామ్ తోటి, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి మనకు 6A రాబోతుంది. నెక్స్ట్ మనకు 6 గురించి మాట్లాడినట్టయితే అది A22 ప్రాసెసర్ తోటి వచ్చింది కదా, P22 ప్రాసెసర్ తోటి వస్తుంది. సో స్పెసిఫికేషన్ మాక్సిమం అన్ని సేమ్ లా ఉంటాయి. అంటే మీకు డిస్ప్లే చూసుకున్నట్టయితే ఇది కూడా 5.45 ఇంచెస్ సంబంధించిన హెచ్డి ప్లస్ డిస్ప్లే 18:9 ఆస్పెక్ట్ రేషియో తోటి రాబోతున్న మొబైల్. కాకపోతే దీనిలో మనకు 12+5 బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3000 mAh బ్యాటరీ, 3GB 4GB రెండు ర్యామ్ వేరియంట్స్లలో 32GB 64GB తర్వాత వచ్చేసి ఆండ్రాయిడ్ ఓరియో తోటి ఇది రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రో గురించి మాట్లాడినట్టయితే నాచ్తో రాబోయే మొబైల్ అన్నట్టు ఇది. సో బడ్జెట్ మొబైల్స్లలో నాచ్ తోటి వస్తుంది. 5.84 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. 12+5 బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4000 mAh బ్యాటరీ, 3GB 4GB రెండు ర్యామ్ వేరియంట్స్ తోటి, 32GB 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి సెప్టెంబర్ 5th రోజు రాబోతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి హానర్కి సంబంధించి. సో హానర్ 7X మొబైల్ అనేది చాలా క్లిక్ అయ్యి చాలా మంది పర్చేజ్ చేశారు. స్పెసిఫికేషన్స్ పరంగా, తర్వాత వచ్చేసి డిజైన్ పరంగా, బడ్జెట్ పరంగా చాలా బాగుంటాయి కదా. సో దానికి సక్సెసర్ హానర్ 8X మ్యాక్స్. ఈ రెండు మొబైల్స్ కూడా మనకు ఈ మంత్లో రాబోతున్నాయి. సో స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇది చాలా పెద్ద డిస్ప్లే తోటి 7.12 ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. సో మనకు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, వాటర్ డ్రాప్ నాచ్ తోటి వస్తుంది. ఇది మనకు 4GB ర్యామ్ ఇచ్చారు, 16+2 బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. మన బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే 4900 mAh బ్యాటరీ దీంట్లో ఇస్తున్నారు. సో మనకి ఇది 15,000 to 20,000 మధ్యలో ఉండొచ్చు అని చెప్తున్నారు. సో మనకి ఇది సెప్టెంబర్ 5th రోజు లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి వివోకి సంబంధించి ఇంకొక మొబైల్ రాబోతుంది, V11 Pro. సో ఈ మొబైల్ కూడా మనకు సెప్టెంబర్ 6th రోజు రాబోతుంది. స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇది 6.41 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ తోటి, స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, 6GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, 12+5 బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా తోటి వస్తుంది. సో దీనిలో మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఇది మనకు మిడ్ రేంజ్ ఫోన్స్లలో ఇన్ డిస్ప్లే సెన్సార్ తోటి రాబోతుంది. సో దీనిలో కూడా మనకు వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. ప్రైస్ చూసుకున్నట్టయితే 24,000 to 25,000 ఉండొచ్చు అని చెప్తున్నారు. సో సెప్టెంబర్ 6th రోజు దీని గురించి మనకు తెలిసిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొక మొబైల్ కూడా రాబోతుంది. అదేంటంటే ఇన్ఫినిక్స్ వాళ్ళకి సంబంధించి ఇన్ఫినిక్స్ 06 పేరుతోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది ఈ మంత్లో. సో స్పెసిఫికేషన్స్ మనకు 6.2 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్, స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్. కెమెరా చూసుకున్నట్టయితే 12+13 బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4500 mAh బ్యాటరీ తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. ప్రైస్ చూసుకున్నట్టయితే 20,000 or 21,000 ఉండొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది వెయిట్ చేసిన మొబైల్ కాకపోతే డిసప్పాయింట్ అయిన మొబైల్ ఏంటి అంటే రియల్మీ 2. సో ఎందుకంటే రియల్మీ 1 స్పెసిఫికేషన్స్ అనేవి చాలా అద్భుతంగా ఉండే. దాని ర్యామ్ అయినా కానివ్వండి, ఇంటర్నల్ స్టోరేజ్ అయినా కానివ్వండి, ప్రాసెసర్ అయినా కానివ్వండి, ఆ దానికి ప్లస్ ఆ బడ్జెట్కి చూసుకున్నట్టయితే చాలా క్లిక్ అయిన మొబైల్. సో రియల్మీ 2 వచ్చిన వెంటనే చాలా మంది డిసప్పాయింట్ అయిపోయారు. అంటే లుక్ పరంగా బాగానే ఉంది, కాకపోతే మీకు గేమింగ్కి పనిచేయదు. అది మనకు స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్, చాలా ఓల్డ్ ప్రాసెసర్ ఇవ్వడం వల్ల చాలా మంది డిసప్పాయింట్ అయిపోయారు. సో యాక్చువల్లీ అది రియల్మీ 2 కాదు. ఇప్పుడు మనకు ఈ సెప్టెంబర్ 28th రోజు రియల్మీ 2 Pro పేరుతోటి మళ్ళీ మనకి ఏంటంటే రియల్మీ 2 అనేది రాబోతుంది. అంటే ఇంతకుముందు వచ్చింది రియల్మీ 2నే, కాకపోతే యాక్చువల్లీ అసలు రియల్మీ 2 ఏంటి అంటే ఇది. ఎందుకు చెప్తున్నాను అంటే దీని స్పెసిఫికేషన్స్ మీకు అలా ఉన్నాయి. సో స్పెసిఫికేషన్స్ లీక్ అయిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇది మనకు 6.2 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ తోటి, స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, 4GB or 6GB రెండు ర్యామ్ వేరియంట్స్ తోటి, 64GB 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి, 13+5 బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4500 mAh బ్యాటరీ తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. కాకపోతే ఇక్కడ ప్రాసెసర్ వచ్చేసి
మనకు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ వాడతారా, లేకపోతే 670 ప్రాసెసర్ వాడతారా, స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ వాడతారా అనేది ఖచ్చితంగా అయితే ఏం తెలియదు. కాకపోతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే వాడతారు. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. సో ఈ మొబైల్ వచ్చిన తర్వాత దీన్ని మనం అసలు రియల్మీ 2 అనొచ్చు. ఎందుకంటే రియల్మీ 1 బాగుండేది స్పెసిఫికేషన్ ప్రకారం. సో దానికి పక్కా పోటీ అంటే దాని సక్సెసర్ ఏది అంటే దీన్ని అనొచ్చు. ఎందుకంటే రియల్మీ 2 మొన్న వచ్చింది ఏంటి అంటే మనకు అంత సాటిస్ఫై ఎవరు కాలేదు. సో మనకు ఆ మొబైల్ లాంచ్ అయిన ఎగ్జాక్ట్లీ 1 మంత్కి సెప్టెంబర్ 28కి ఈ మొబైల్ అనేది తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ మంత్లో ఇంకా లాంచ్ అవ్వబోయే మొబైల్స్ ఏంటి అంటే ఐఫోన్ క్యూలు కట్టి మరీ తీసేసుకుంటూ ఉంటారు కదా. సో ఈసారి ఏంటంటే 3 మొబైల్స్ రాబోతున్నాయి. 5.8 ఇంచెస్, 6.1 ఇంచెస్, 6.5 ఇంచెస్ తోటి ఈ 3 మొబైల్స్ రాబోతున్నాయి. సో దీనిలో 6.1 ఇంచెస్ ఏదైతే ఉందో అది మనకి ఎల్సిడి డిస్ప్లే తోటి రాబోతుంది. అంటే మనకి ఇది బడ్జెట్కి తగ్గట్టు రాబోతుంది. అంటే అంటే బడ్జెట్ సెగ్మెంట్లో రాబోతుంది అన్నట్టు ఐఫోన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 35 to 30,000 వరకు 35,000 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. సో దీనిలో మనకు ఎల్సిడి డిస్ప్లేస్ వాడడం వల్ల ప్రైస్ అనేది తక్కువైపోతుంది. అంటే మనకి ఇంతకుముందు ఐఫోన్ వాళ్ళ యాపిల్ సంబంధించిన ఫోన్స్ అనేవి రెటినా డిస్ప్లే తోటి వస్తాయి కదా. కాకపోతే ఇది ఏంటంటే ఎల్సిడి ప్యానల్ తోటి రావడం వల్ల మనకు ప్రైస్ అనేది తక్కువ అవుతుందని చెప్తున్నారు. ప్లస్ ఏంటి అంటే పెద్ద బ్యాటరీ బ్యాకప్ తోటి ఈ మొబైల్ అనేది వస్తుందని చెప్తున్నారు. ఈ మొబైల్స్ అనేవి మనకు సెప్టెంబర్ 12th రోజు వస్తాయని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లాస్ట్ మంత్ మొత్తం మార్కెట్ని షేక్ చేసేసిన మొబైల్ పోకోఫోన్ F1. సో మనకు 20,000 స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, 6GB ర్యామ్ ఇలా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి హైలైట్ ఇచ్చేసారు ఈ మొబైల్. సో అందుకోసమే మనకు పెట్టిన వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ప్లస్ నేను కూడా పర్చేస్ చేశాను హైలైట్ మొబైల్ ఆ ప్రైస్లో చూసుకున్నట్టయితే. సో ఇప్పుడు మనకి ఎందుకు చెప్తున్నాను అంటే మనకు యాక్చువల్లీ లాస్ట్ మంత్ MI8 వచ్చే ఛాన్సెస్ ఉండే. కాకపోతే షామీ వాళ్ళకి సంబంధించిన పోకోఫోన్ రావడం వల్ల MI8 ఆగిపోయింది. సో MI8 ఏదైతే ఉందో అది ఈ మంత్లో లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలామంది ఇంకా నన్ను అడిగేది ఏంటి అంటే MI8 SE ఎప్పుడు వస్తుంది, తర్వాత వచ్చేసి ఎక్స్ప్లోరర్ ఎడిషన్ ఎప్పుడు వస్తుందని చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మరి అవి ఎక్స్ప్లోరర్ తర్వాత వచ్చేసి SE ఎడిషన్స్ ఇండియాలో వస్తాయా రావా అనేది కూడా తెలియదు. కాకపోతే MI8 అయితే వస్తుంది. సో ఇది కూడా మనకు స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ తోటి వచ్చేసింది. సో కెమెరా చూసుకున్నట్టయితే 12+12 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 6GB ర్యామ్ తోటి 3400 mAh బ్యాటరీ తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి లెనోవోకి సంబంధించిన Z5 మొబైల్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఈ మంత్లో రాబోతుంది. సో చాలా మంది చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న మొబైల్. ఎందుకంటే ఇది మనకు బడ్జెట్లో రాబోతున్న మొబైల్. స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే 6.2 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్, 19:9 ఆస్పెక్ట్ రేషియో తోటి నాచ్ తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ వాడతారట, 6GB ర్యామ్ ఉంటుంది దీనిలో. ఓకే, సో ఓరియో తోటి వస్తుంది. 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా తోటి ఈ మొబైల్ రాబోతుంది. ప్రైస్ చూసుకున్నట్టయితే 13,500 ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ బడ్జెట్లో ఈ మొబైల్ వచ్చింది అంటే చాలా వాటికి కాంపిటీషన్ ఇస్తుంది. సో ఈ మొబైల్ అనేది రాబోతుంది ఈ మంత్లో. నెక్స్ట్ వచ్చేసి మనకు మోటోరోలా P30 కూడా రాబోతుంది. 6.2 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ తోటి నాచ్ తోటి వస్తుంది. 19:9 ఆస్పెక్ట్ రేషియో తోటి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ వాడతారు దీనిలో. ప్రైస్ చూసుకున్నట్టయితే 20K వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఈ మొబైల్ కూడా వస్తుంది. అంతేకాకుండా మోటోరోలా వాళ్ళకి సంబంధించి మోటో 1 పవర్ గురించి కూడా చాలామంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. కాకపోతే లాస్ట్ మంత్ వస్తాయని చెప్పారు, రాలేదు. ఈ మంత్ వస్తాయని చెప్తున్నారు. సో మరి చూడాలి, దానికి సంబంధించి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. మరి ఈ మంత్లో అయినా వాళ్ళు లాంచ్ చేస్తారా లేదా తెలియదు. నెక్స్ట్ ఇంకొక మొబైల్ వివో X23 మొబైల్ ఏదైతే ఉందో అది కూడా వస్తాయని చెప్తున్నారు. Mi Max 3 మొబైల్ అది కూడా మనకి ఈ మంత్లోనే వస్తాయని చెప్తున్నారు. కన్ఫర్మేషన్ ఏం లేదు. అంటే నేను చెప్పే లాస్ట్ మొబైల్స్. తర్వాత వచ్చేసి రెడ్మీకి సంబంధించిన రెడ్మీ నోట్ 6 Pro 5 Pro అనేది, రెడ్మీ నోట్ 5 Pro అనేది చాలా క్లిక్ అయింది. తర్వాత వచ్చేసి 6 Pro కూడా ఈ మంత్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లాస్ట్ నేను చెప్పిన 4 మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎటువంటి డేట్స్ కూడా ఏం లేవు, రూమర్స్ మాత్రమే. సో ఫ్రెండ్స్, మరి ఇవి ఈ మంత్లో రాబోతున్న మొబైల్స్. మరి ఈ మొబైల్స్లలో మీరు ఏ మొబైల్ గురించి ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.